రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు మస్తు సంబరంగా జరిగినాయుల్లా. చర్చిలలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలల్లా క్రైస్తవులంతా సంతోషంగా పాల్గొన్నారు. అన్ని చర్చిలల్లా కేక్ కటింగ్లు చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రేమ, దయ, కరుణ చూపించిన యేసు ప్రభు దారిలా ప్రతి ఒక్కరు నడిస్తే ఇటువంటి కష్టాలు దగ్గర రావన్న సందేశం ఇచ్చిర్రు పాస్టర్లు. అసలు క్రిస్మస్ అంటే ఏంది, ఏం కథ అనేది మన కేఏ పాల్ సార్ చెప్పిండి నిన్ను పారి. మెరీ క్రిస్మస్. క్రిస్మస్ శుభాకాంక్షలు. మీలో చాలామందికి క్రిస్మస్ అంటే అర్థం తెలియకపోవచ్చు. క్రీస్తు పుట్టినరోజు ఈ లోకంలో 2025 సంవత్సరాల క్రిందట క్రీస్తు పుట్టి 33.5 సంవత్సరాలు జీవించి చివరి 3.5 సంవత్సరాలు అద్భుతాలు చేసి చనిపోయిన వారిని లేపి, గుడ్డివారికి కళ్ళు ఇచ్చి, మోగవారికి మాట ఇచ్చి, కుంటివారికి నడికి ఎన్నో అద్భుతాలు చేసి, ముఖ్యంగా మనస్సుకు నెమ్మది, శరీరానికి ఆరోగ్యం, సమస్యలన్నీ తీర్చిన క్రీస్తు ప్రభు ఈరోజు కూడా మీ సమస్యలు తీర్చాలంటే, ప్రభువా నా హృదయంలోనికి రా, నా మనస్సును మార్చు, నన్ను నీవెలే చెయ్యని మీరు కోరినట్లయితే ఈ క్షణంలోనే ఆయన మీ హృదయంలోకి వస్తారు. వచ్చిన తర్వాత మీ జీవితం మారిపోతుంది. మీరు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అని కాకుండా ఎవరైనప్పటికీ క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించవచ్చు. అంగీకరించినట్లయితే క్రీస్తు వలె మీరు నడుస్తారు, మాట్లాడతారు, చూస్తారు, అద్భుతాలు చేస్తారు. ఈ క్రిస్మస్ యాళ్ళ ప్రధాని మోడీ సారు ఢిల్లీలో ఉన్న కెథడ్రల్ చర్చ్ ఆఫ్ రిడెంప్షన్ లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నాడు. క్రీస్తు బోధనలు సమాజంలో సామరస్యాన్ని పెంపొందిస్తాయని చెప్పుకొచ్చిండు. ఇక శాంతి దూత యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినం మన అందరి జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు సారు రాష్ట్రంలో ఉన్న 8,418 మంది క్రైస్తవ పాస్టర్లకు నెలకు 5,000 రూపాయల చొప్పున గడిచిన ఏడాది గౌరవ వేతనాల మొత్తం 51 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు చెప్పిండు. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ అన్న మానవాళికి ప్రేమను పంచడం, ప్రపంచ శాంతిని కాంక్షించడం యేసుక్రీస్తు ఇచ్చిన సందేశం సకల జనులకు ఆచరణీయం అని సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పిండు. ఇక మాజీ సీఎం కేసీఆర్ సారు రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకుంటా పాపులను సైతం క్షమించమనే త్యాగశీలత, ఓర్పు, సహనం మానవ సమాజానికి క్రీస్తు చూపిన అత్యద్భుతమైన అహింస, శాంతియుత మార్గం అని చెప్పిండు. ఇటు మాజీ సీఎం జగన్ అన్న పులివెందుల సిఎస్ఐ చర్చిలో జరిగిన వేడుకల్లా తల్లి విజయమ్మ, ఇంటామె భారతి, కడమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిండు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ లా ఇలా సిల్వ పీతలు దొరికినాయి. పీతలను దైవ స్వరూపంగా భావించి వీటిని తినకుండా మళ్ళా సముద్రంలో ఇడిచిపెడతారట. క్రిస్మస్ రోజు ఈ పీతలు దొరికేటాలకు వాటిని చూడడానికి చాలా మంది వచ్చిరట. మరి మన జోర్దార్ తరపున కూడా మళ్ళొకపారి అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకుంటా ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జీవించాలని కోరుకుంటున్నాం.